హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు మనం ఏపీ గవర్నమెంట్ అమలు చేసిన పథకాల్లో ఇంకో పథకం గురించి తెలుసుకుందాం. అయితే దాని గురించి తెలుసుకోబోయే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అలాగే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా ఎప్పటికప్పుడు నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది బియ్యం కార్డు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మనం రేషన్ కార్డు అంటాం కదా, అదే బియ్యం కార్డు. దానికి కావాల్సిన అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలి అనేది, ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. బియ్యం కార్డు పొందడానికి అర్హతలు ఫ్రెండ్స్: కుటుంబ నెలసరి ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే సంబంధిత కుటుంబానికి మాగాణి భూమి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలు లేదా 2 కలిపి 10 ఎకరాలు మించకుండా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే కుటుంబం ప్రస్తుతం నివసిస్తున్న గృహం సొంత కానీ అద్దె కానీ ఒక నెలసరి విద్యుత్ వినియోగ బిల్లు 300 యూనిట్లు మించరాదు ఫ్రెండ్స్. అంటే 300 యూనిట్ల లోపు ఉండాలి విద్యుత్ బిల్లు అనేది. దాంతోపాటు గత 6 నెలల విద్యుత్ సగటు, అంటే మనం గత 6 నెలలుగా యూజ్ చేస్తున్న విద్యుత్ యొక్క సగటు 300 యూనిట్లు కంటే తక్కువ ఉండాలి ఫ్రెండ్స్. 300 యూనిట్లు లేదా అంతకంటే తక్కువ. అంటే మనకు ప్రతి నెల 300 యూనిట్లు వస్తుంది అనుకోండి ఫ్రెండ్స్. 6 నెలల యావరేజ్ చూసినా కూడా 300 ఉంటుంది. 300 లోపు వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మనకు ప్రతి నెల 300 యూనిట్లు వస్తా, ఏదైనా ఒక్క నెల 300 1 యూనిట్లు 2 యూనిట్లు వచ్చినా కూడా ఆ సగటు అనేది 300 యూనిట్ల కంటే పెరిగిపోతుంది ఫ్రెండ్స్. అది 0.05 కానీ 0.5 కానీ ఎంతైనా. అంటే 6 నెలల యొక్క విద్యుత్ యూనిట్లు అన్నీ కూడి దాన్ని 6తో బాగా హరిస్తే వచ్చే వాల్యూ కూడా 300 కంటే తక్కువ ఉండాలి. అలా ఉంటే వాళ్ళు అర్హులు ఫ్రెండ్స్. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల స్థలము, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉండాలి. అంటే ఇల్లు ఉన్న వాళ్ళకి అంతగా విస్తీర్ణంలోనే ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికి 4 వీలర్స్ అనేది ఉండాలి. 4 చక్రాల వాహనాలు ఉండకూడదు. ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటోలు ఇవి ఉన్న వాళ్ళకి ఇవి అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇవి కాకుండా వేరే వాహనాలు ఏవి 4 వీలర్స్ అయితే ఉండకూడదు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవాళ్ళు, అలాగే ప్రభుత్వ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేదా గవర్నమెంట్ పెన్షన్ తీసుకునేవాళ్ళు ఉండకూడదు. ఉంటే కనుక వాళ్ళు అనర్హులు. అలాగే ఏ శాఖలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులైనా సరే వాళ్ళకి ఉన్నా కానీ వాళ్ళు అర్హులే. ఈ పై అర్హతలన్నీ ఉన్నవాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేది మనం చూద్దాము. ఈ అర్హత కలిగిన కుటుంబం తమ కుటుంబ సభ్యుల వివరాలతో ఆధార్ కార్డు నకలు, కుటుంబ ఆదాయ వివరాలను జత చేసిన నిర్ణీత దరఖాస్తును గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేదా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి వైఎస్ఆర్ యువర్ సర్వీస్ రిక్వెస్ట్ అనే నెంబర్ అనేది ఇస్తారు. ఈ నెంబర్ ఇచ్చిన వారికి అర్హులని తేలితే వీళ్ళు దరఖాస్తు చేసుకున్న 10 పని దినాలు ఫ్రెండ్స్, అంటే వర్కింగ్ డేస్, 10 ఆదివారాలు తీసేసి ఇలా పనిచేసే రోజులు 10 రోజుల్లో బియ్యం కార్డు అనేది కేటాయించబడుతుంది. అంటే 10 రోజులు అంటారు కానీ కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి ఏంటంటే వేరే ఈ వెరిఫికేషన్కి వచ్చేవాళ్ళు అన్ని రకాల వెరిఫికేషన్లు వాళ్ళే చేస్తారు మన సచివాలయం పరిధిలో. కాబట్టి కొంచెం అటు ఇటుగా మనకు అర్హతలు ఉంటే కనుక వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మీకు ఏమైనా సందేహాలు, డౌట్లు, ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1902కి కాల్ చేసి మీరు ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు లేదా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.